కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ తారుమారు చేస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు. కూటమి నేతలు అవినీతి అక్రమాలు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నారని తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ నేత రాధాకృష్ణ నాయుడు వ్యభిచార కేసులో పట్టుబడితే పథకం ప్రకారం పోలీసులు ఆ కేసులో నుంచి అతన్ని తప్పించారని ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ అంటేనే దాని పేరే మార్చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలుగు దొంగల పార్టీ, తెలుగు డ్రగ్స్ పార్టీ, రకరకాలైనటువంటి పేర్లు ఈరోజు ఆ పేర్లని వాళ్ళు ఆపాదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే మాకు తెలుగుదేశం పార్టీ అంటే రామారావు గారు పెట్టింది, చంద్రబాబు నాయుడు లోకేష్ వచ్చిన తర్వాత అది తెలుగు దొంగల పార్టీ, తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిపోయింది అని చెప్పారు. అసలు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే వ్యవస్థ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలని తారుమారు చేస్తారా ఇంత దారుణంగా, ఈ విధంగా దోషులను తప్పిస్తారా అనేటువంటిది ఒక్కసారి చూడాలి. తాను తప్పు చేయకపోతే పోలీస్ స్టేషన్లో ఎవడైనా సరే, అనామకుడైనా సరే, అనాథైనా సరే, ఆ విధంగా మీ ముందు చేతులు కాళ్ళు ముడుచుకొని తల చూసుకొని తల ఎత్తకుండా తప్పు చేశాడు కాబట్టి మాస్క్ కట్టుకొని కూర్చుంటే ఆ వ్యక్తిని రక్షించడానికి మీరు మాట్లాడకుండా ఉన్నా బాగుండేది, వదిలేసినా బాగుండేది. ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు మాట్లాడారనేటువంటి దానికి ఇది సమాధానం కాదా? పోలీసులంటే మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ప్రజలకు మీకు బాధ్యత లేదా? ఈ సమాజం పట్ల శాంతి భద్రతను కాపాడాల్సినటువంటి అవసరం ఉంటే వాటిలన్నింటినీ విస్మరించి